గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు నువ్వు ఆవకాయ పెట్టడం నేర్చుకుందాం. దీన్ని నువ్వు ఆవకాయ అనొచ్చు, నువ్వు పిండి ఆవకాయ అనొచ్చు, ఎలా అన్నా కూడా రుచి మాత్రం బాగుంటుంది. మామూలు ఊరగాయలు పెట్టుకునే ముందర ఎన్నో శాంపుల్ ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాము. అందులో ఒకటి ఈ నువ్వు ఆవకాయ. దీనికి కావలసిన పదార్థాలు: పుల్లటి మామిడికాయ 200 గ్రాములు, నువ్వులు 40 గ్రాములు, ఉప్పు 25 గ్రాములు, ముక్క పులుపుని బట్టి ఉప్పు ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు, కారం 25 గ్రాములు, నూనె 2 భాగాలుగా తీసుకోండి. ఊరగాయ కలుపుకునేటప్పుడు 45 గ్రాములు ఉపయోగించండి. అలాగే మళ్ళీ తిరగ కలిపేటప్పుడు 30 గ్రాములు నూనెని ఉపయోగించండి. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా మామిడికాయని కడగాలి. మామిడికాయకున్న ముచ్చని కట్ చేసుకుని నీళ్లలో వేసుకుని శుభ్రంగా కడగండి. ముచ్చ కట్ చేయంగానే సొన కారుతూ ఉంటుంది. ఆ సొనంతా పోయేదాకా రుద్దుతూ చక్కగా కడగండి. ఇలా కడిగిన మామిడికాయని పొడి బట్ట మీద వేసుకుని శుభ్రంగా తుడవండి. తడి పూర్తిగా పోయేదాకా కాసేపు ఈ మామిడికాయని పక్కన పెట్టుకోండి. మామిడికాయని నిలువుగా మధ్యకి తరగండి. లోపల చూస్తున్నారు, జీడి ఉంది. ఈ జీడిని తీసేయాలి. ఇప్పుడు కావలసిన సైజులో ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోండి. అన్ని ముక్కల్ని కట్ చేసుకున్నాక వాటిని ఒక ప్లేట్లో పరవండి. ఈ ప్లేట్ని తీసుకెళ్లి ఎండలో పెట్టుకుని ఈ ముక్కల్ని 1 గంట పాటు ఎండనివ్వండి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఈ ఊరగాయలో మనం ఉప్పు తక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి ఈ మామిడి ముక్కల్లో ఉన్న తడి కొద్దిగా ఎగరాలి. అందుకని ఎండలో పెట్టుకుంటున్నాం. నువ్వు పొడి కొట్టుకోవాలి. అదెలాగో చూద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నువ్వులు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించండి. కలుపుతూ ఉంటే ఈవెన్గా వేగుతాయి. కాసేపు అయ్యేసరికి నువ్వులు చక్కగా ఉబ్బినాయి చూశారు. మరి కాసేపు వేయించారంటే లైట్గా రంగు కూడా మారతాయి. అప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన ఈ నువ్వుల్ని పొడి మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీని ఎక్కువసేపు నడపకండి. ఎందుకంటే నువ్వుల్లో నూనె ఉంటుంది కాబట్టి ముద్దలాగా తయారవుతుంది. కోర్సుగా పొడి చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ నువ్వు ఆవకాయ వేసుకునే విధానాన్ని చూద్దాం. గంటసేపు ఎండబెట్టిన మామిడి ముక్కల్ని నీడలో ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఊరగాయ తయారు చేసుకునే ముందర అన్ని సామాన్లు దగ్గర పెట్టుకోండి. అంటే మామిడి ముక్కలు, ఒక పింగాణీ బౌలు, నూనె, నువ్వు పిండి, కారం, ఉప్పు అన్నీను దగ్గర పెట్టుకోండి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దాంట్లో కొట్టుకుని పెట్టుకున్న ఈ నువ్వుల పొడి వేసుకోండి. దానికి కారం, ఉప్పు ఈ 2 కూడా వేసి వేళ్లతో బాగా కలపండి. ఇలా అంతాను చక్కగా కలుపుకుని పెట్టుకోండి. 45 గ్రాముల నూనె తీసుకుని అందులో కొద్దిగా నూనెని ఈ మామిడి ముక్కల మీద వేసుకుని చేత్తో బాగా కలపండి. ప్రతి ముక్కకిను నూనె అంటాలి. ఆ రకంగా కలుపుకోండి. ఇలా నూనెలో కోట్ చేసిన మామిడి ముక్కల్ని కలుపుకుని పెట్టుకున్న పిండిలో వేసుకున్నప్పుడు ప్రతి ముక్కకి ఈ పిండి పడుతుంది. ప్రతి ముక్కకి పిండి పట్టినప్పుడు ఆ పిండిలో ఉన్న ఉప్పు ప్రతి మామిడి ముక్కకి ప్రిజర్వేటివ్ వల్లే పనిచేస్తుంది. ముక్క బూజు పట్టుకు రాదు. అలాగే ఆ పిండిలో ఉన్న ఉప్పు ఈ ముక్కలకి తగిలి ఊట కూడా వస్తుంది. ఇప్పుడు ముక్కలపై వేసి కలపంగా మిగిలిన నూనెని కూడా ఇందులో వేసుకుని అంతాను బాగా కలిసేటట్టు కలుపుకోండి. అంతాను చక్కగా కలుపుకుని ఈ తయారు చేసుకున్న ఊరగాయని ఒక పొడి పింగాణీ జార్లో పెట్టుకోండి. అంతా ఇలా పెట్టుకున్నాక ఆ జార్ మీద మూత పెట్టి పొడి ప్రదేశంలో ఒక రోజంతా పక్కన ఉంచండి.
24 గంటలు అయ్యేసరికి చూస్తున్నారు ఊరగాయలో తడి వచ్చింది. మామిడి ముక్కలకి ఉప్పు తగిలి ఊట బయటికి వస్తుంది. ఊరగాయని చక్కగా కలపండి. అంతాను చక్కగా కలుపుకున్నాక ఈ ఊరగాయని చిన్న జాడీలోకి మార్చుకోండి. ఇప్పుడు మిగిలిన 30 గ్రాముల నూనెని ఈ ఊరగాయ మీద వేసుకోండి. నూనె ఊరగాయలకి ప్రిజర్వేటివ్ కాబట్టి జాడీలో వేసుకున్న తర్వాత ఊరగాయ మీద ఒక లేయర్ లాగా వచ్చేటట్టుగా ఈ నూనెని వేసుకోండి. ఇక్కడ తయారు చేసుకుంటున్న ఈ శాంపుల్ ఊరగాయలు ఎక్కువ కాలం ఉండవు. దానికి కారణాలు, ఒకటి మామూలు ఊరగాయలో వేసినంత ఉప్పు ఈ శాంపుల్ ఊరగాయలో మనం వేయటం లేదు. ఇంకోటి మామిడికాయ. ఊరగాయలకి పెట్టుకునే మామిడికాయలు టెంకపట్టి ఉండాలి. కానీ శాంపుల్ ఊరగాయలు పెట్టుకునేటప్పుడు మామిడికాయ టెంకపట్టి ఉండదు కాబట్టి ఊరగాయ పెట్టుకోవటానికి అంతగా పనికిరాదు. కాబట్టి తక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నా కూడా ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ మామిడికాయలు వచ్చినంత కాలం ఈ ఊరగాయల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రకమైన శాంపుల్ ఊరగాయల్ని తక్కువ పెట్టుకుంటూ చాలా రకాలు తయారు చేసుకుని తినచ్చు. ముక్క పులుపుని బట్టి ఉప్పు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ చెప్పిన పాళ్లతో వేసుకుని అవసరమైతే మరి కాస్త ఉప్పుని కలుపుకోండి. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ ఊరగాయని మీరు కూడా తయారు చేసుకుని ఆనందించండి. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.